కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో దీపకి జ్యోత్స్న కాలు అడ్డుపెట్టడంతో దీప పడిపోబోతుంది. ఇంతలో సుమిత్ర దీపని పట్టుకుంటుంది. అందరూ కూడా చాలా కంగారు పడిపోతూ దీప దీప అంటూ ఉంటారు. ఇక దశరథ్ చూసుకోవాలి కదమ్మా దీప, సుమిత్ర పట్టుకోపోయి ఉంటే దీప మీద పడి ఉండేదానివి అని అంటూ ఉంటే దీప జ్యోత్స్న వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. నడిచేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకున్నాడు దీప అని సుమిత్ర అంటూ ఉంటే సరే అంటుంది దీప. నువ్వు ఇప్పుడు వట్టి మనిషి కూడా కాదు దీప, జాగ్రత్తగా ఉండాలి, ఎలా పడితే అలా నడవకూడదు, ఇబ్బంది అవుతుంది అని జ్యోత్స్న వెటకారంగా అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ సుమిత్ర దీపని తీసుకుని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతారు. ఇక జ్యోత్స్న బయటికి వచ్చి కోపంగా వాళ్ళ అమ్మ దీపను కాపాడిన సీన్ గుర్తు చేసుకుంటూ రగిలిపోతూ ఉంటుంది. తెలివితేటలు ఎక్కువైపోయి మనం కొన్ని నమ్మం, కానీ మానవ సంబంధాల మధ్య మనం కంట్రోల్ చేయలేని ఏదో పవర్ ఉంది. మా మమ్మీకి ప్రాణగండమైతే దీప కాపాడింది, దీపకి ప్రాణగండమైనప్పుడు మా మమ్మీ కాపాడింది. ఇప్పుడు దీప కడుపులో బిడ్డకి ప్రాణగండమైతే బిడ్డ వాళ్ళ అమ్మమ్మ బిడ్డను కాపాడుతుంది. వావ్, ఇది మిరాకిల్. దీప నా కూతురని సుమిత్రకి తెలియదు, సుమిత్ర నా తల్లి అని దీపకు తెలియదు, అయినా ఆ పవర్ పనిచేస్తుంది. దీన్నే బ్లడ్ రిలేషన్ అంటారనుకుంటా, కానీ ఈ పవర్ ప్రతిసారి పనిచేయదు. ఈసారి నిన్ను ఎవరు కాపాడుతారో నేను చూస్తాను అని జ్యోత్స్న మనసులో అనుకుంటూ ఉంటే ఇంతలో అక్కడికి కార్తీక్ వస్తాడు. హాయ్ మేడం గారు అని కార్తీక్ అంటూ ఉంటే నన్నేదో ఇప్పుడే చూస్తున్నట్టు పలకరిస్తావేంటి బావా అని జ్యోత్స్న అనేసరికి ఇది పలకరించే హాయ్ కాదు మేడం గారు, పరవశించే హాయ్. మన మనసుకు నచ్చిన పని చేసిన తరువాత మన మనసుకి వచ్చే హాయ్ ఉంటుంది చూసారో, దీన్నే పరవశించే హాయ్ అంటారు. మీరు ఇప్పుడు అలాంటి హాయిలోనే ఉన్నారు. అంత నా మనసుకు నచ్చిన పని నేనేం చేశాను బావా? తమరు పారు కలిసి హాల్లో శివతాండవం చేశారు కదా, అంతకు మించిన హాయ్ ఏముంటుంది? గొడవలు పెట్టుకోవడం ఇక్కడ ఎవరికీ సరదా కాదు బావా, సరదా కాదు అలవాటు అని అంటూ ఉంటాడు కార్తీక్. చేయాల్సిన రచ్చంతా చేశారు. మావయ్య తరపున గొడవ పడ్డానికి వచ్చావా అని జ్యోత్స్న అనేసరికి ఇవ్వాల్సింది అక్కడే ఇచ్చాను కదా మేడం, మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు బావా అని అడిగేసరికి స్టూడెంట్కి ఏమైనా డౌట్ వస్తే టీచర్ చెప్పాలి, కొడుక్కి ఏమైనా డౌట్ వస్తే తండ్రి చెప్పాలి, అలాగే నాలాంటి డ్రైవర్కి ఏమైనా డౌట్ వస్తే నీలాంటి తెలివైన యజమాని చెప్పాలి. నీకొచ్చిన డౌట్ ఏంటో అని జ్యోత్స్న అడిగేసరికి చాలా చిన్న డౌట్ మేడం గారు, అడుగు తడబడడం వల్ల నా భార్య పడిపోయిందా, కాలు అడ్డు పెట్టడం వల్ల నా భార్య పడిపోయిందా? అనుమానం చీకట్లో దెయ్యం లాంటిది మేడం గారు, దెయ్యం ఉన్నాదో తెలియదు, కానీ చీకటి పడితే దెయ్యం ఉందేమోనని అనుమానం మనల్ని ప్రశాంతంగా ఉండలేదు. నీకు డౌట్ వస్తే నన్ను అడుగుతావేంటి బావా? అంటే మీరు అక్కడే ఉన్నారు కదా, ఎవరైనా కాలు అడ్డు పెట్టడం చూసారా లేదా మీరేమన్నా కాలు అడ్డు పెట్టారా అని అడుగుతాకొచ్చాను అని అంటూ ఉంటే ఇక జ్యోత్స్నకి చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఏంటి మేడం గారు, సమాధానం వస్తుందనుకుంటే చెమటలు వస్తున్నాయి. నువ్వేమైనా చూస్తే మాట్లాడు బావా, ఎందుకంటే నీ అనుమానాలన్నీ తీల్చాల్సిన అవసరం నాకు లేదు. అనుమానం కాబట్టే నిలబడి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాను. అదే చూసుంటే ఇలా ఒట్టి చేత్తో వచ్చేవాడిని కాదు, చేతిలో ఒక సాలిడ్ కర్ర ఉండేది, దాంతో వెనక నుంచి కొడితే ఒక్క దెబ్బకి కింద పడిపోవాలి అంతే అని కార్తీక్ అంటూ ఉంటే ఇక జ్యోత్స్న దాసును కొట్టిన విషయాన్ని గుర్తు చేసుకుని, దాసును నేను ఎలా అయితే కొట్టానో బావ అలాగే చెప్తున్నాడు, ఏంటి దాసు బావతో నేను కొట్టింది ఏమైనా చెప్పాడా అని జ్యోత్స్న ఆలోచించుకుంటూ ఉంటే ఇక కార్తీక్ చిటికెలు వేస్తూ హలో మేడం గారు, అలా అయిపోయారేంటి, భయపడ్డారా? ఒకవేళ నా భార్యని పడేయాలను, కడుపులో బిడ్డను హాని చేయాలని కానీ ఎవరైనా అనుకుంటే దానికోసం ప్రయత్నాలు చేస్తే నేను కొట్టే దెబ్బ అలాగే ఉంటుంది మేడం గారు. కడుపులో బిడ్డను కూడా చంపాలనుకున్న వాళ్ళు ఆడైనా మగైనా సరే వదిలిపెట్టను. ఇక్కడ నేను దీపకు భర్తగా ఉన్నాను, అలాగే ఉండనివ్వండి. కార్తీక్గా మారానంటే కురుక్షేత్రమే. దయచేసి మీకేమైనా తెలిస్తే ఆ కాలు ఎవరు పెట్టారో చెప్పండి అని కార్తీక్ అంటూ ఉంటే కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడిస్తే అలాగే పడిపోతారు బావా, దానికి ఎవరు కాలు అడ్డుపట్టాల్సిన అవసరం లేదు. అవసరం ఎవరికి ఉందో త్వరలోనే తెలుస్తుంది. కాలు ఎవరు అడ్డు పెట్టారో వాళ్ళకి చెప్పండి, వాళ్ళ పతనం మొదలైందని. తొందరలోనే వాళ్ళు
ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాను. వాళ్ళ అర్హత ఏంటో వాళ్ళకి గుర్తు చేస్తాను. వాళ్ళు నన్ను వదిలేసినా నేను వాళ్ళని వదలను. వాళ్ళు ఎవరో మీకు తెలియకపోవచ్చు. తెలిస్తే మాత్రం వాళ్ళకి మాట చెప్పండి. ఉంటాను పెద్ద మేడం గారు అనేసి కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బావా 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 బుర్రంతా పాడు చేసి వెళ్ళిపోయాడు. నీకేం తెలుసు? ఏం తెలుసు నువ్వు ఇలా మాట్లాడుతున్నావో, త్వరలో ఏం చేయబోతున్నావో ఏమీ అర్థం కావట్లేదు. ఒక్కటి మాత్రం నిజం, నేను చాలా డేంజర్లో ఉన్నాను. దీని నుంచి బయటపడాలంటే ఏదో ఒకటి చేయాలి అనేసి జ్యోత్స్న కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు కాంచన దగ్గరికి శ్రీధర్ వస్తాడు. కాంచన కాంచన అని పిలుస్తూ ఉంటే ఇక కాంచన లోపల నుంచి వచ్చి కార్తీక్ ఇక్కడ లేడు అనేసరికి నేను కార్తీక్ అని పిలవలేదు, కాంచన అనే పిలిచాను. అంటే నిన్నే పిలిచాను, నీతోనే మాట్లాడడానికి వచ్చాను. ఎందుకు అంత ఆవేశంగా మాట్లాడుతున్నారు? సారీ కాంచన, నీ మీద ఆవేశపడే అధికారం లేదు. కానీ నా చేతకానితనాన్ని ఇంతకంటే గొప్పగా ఎలా ప్రదర్శించాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం జరిగింది? ఇంతకు ముందు జరిగిందే ఇప్పుడు కూడా జరిగింది. మనిద్దరం ఈరోజు ఒక పరిష్కారానికి రాకపోతే ఇక మీదట ఇలానే జరుగుతుంది. మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నారా? అంటారు, నేను తప్పు చేసిన మనిషిని అని నా చొక్కా మీద రాసుకుని తిరుగుతున్నట్టు ఉంది నా జీవితం. మా పిన్నేమైనా అందా అని కాంచన అడిగేసరికి, మీ పిన్నేంటి, మనం ఇలానే ఉంటే ఊళ్ళో ఎవరి పిన్నులైనా కానీ ఇలానే మాట్లాడతారు. వాళ్ళందరి నోర్లు మూయించాలంటే నా సమస్యకు పరిష్కారం ఈరోజు వెతుక్కోవాల్సిందే అని శ్రీధర్ అంటూ ఉంటే ఇక కాంచన, మనం అడవిలో బతికితే మనల్ని ఎవ్వరూ ఏమీ అనరండి. కానీ మనం సమాజంలో బతకాలి. నచ్చిన వాళ్ళు మెచ్చుకోవడం ఎంత సహజమో నచ్చని వాళ్ళు తిట్టడం కూడా అంతే సహజం. అన్నిటికీ సమాధానం చెప్పాలంటే కుదరదండి. ఈరోజు నీతో 2 విషయాలు మాట్లాడడానికి వచ్చాను కాంచన. నేను కావేరిని వదిలేస్తే నువ్వు నన్ను భర్తగా అంగీకరిస్తావా? అత్తయ్యగారు నన్ను ఈ ప్రశ్న అడిగినప్పుడు నాకేం చెప్పాలో అర్థం కాలేదు అని శ్రీధర్ అంటూ ఉంటే, అదే ప్రశ్న నన్ను కనుక అడిగి ఉంటే క్షణం ఆలోచించకుండా సమాధానం చెప్పేదాన్ని, భర్తగా అంగీకరించను అని. అయినా కావేరిని మీకు వదిలేసి రావడం ఏంటి? మీరు ఏమైనా నన్ను వదిలేసి వెళ్ళారా? నేను వద్దనుకున్నాను, మీరు వెళ్ళాలనుకున్నారు. నేను ఎందుకు వెళ్ళాలని ఆ రోజు మీరు నన్ను అడగలేదు. అయితే ఈరోజు అడుగుతున్నాను కాంచన, చెప్పు. నువ్వు నన్ను కావేరితో వెళ్ళిపో అనగానే నేను వెళ్ళాను. ఇక్కడ ఉంటాను అంటే ఏం చేసేదానివి? నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయేదాన్ని. ఎందుకంటే మిమ్మల్ని పంపించింది నా ఇంట్లో నుంచి కాదు, నా జీవితంలో నుంచి. బాధ అనేది అడిగేవాళ్ళకి అర్థం కాదు, చూసేవాళ్ళకి అర్థం కాదు, చెప్పేవాళ్ళకి అస్సలు అర్థం కాదు, కానీ మోసేవాళ్ళకే అర్థమవుతుంది. మిమ్మల్ని ఎవరో ఏదో అడిగారని మీరు వచ్చి నన్ను అడిగితే ఎలా అండి? అలా అడగడమే కరెక్ట్ అనుకుంటే నేను వారానికి ఒకసారి మీ ఇంటికి రావాలి అనేవాళ్ళు అంటారు. వీలైతే సమాధానం చెప్పండి, లేదంటే మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోండి అని కాంచన అంటూ ఉంటే, నీకున్న కోపమే మీ నాన్నకి ఉంది, నీ కొడుక్కి ఉంది. నీకంటే రెట్టింపు అసహ్యించుకున్నారు మావయ్య గారు. నన్ను కొట్టి ఇంట్లో నుంచి పొమ్మంటే నా కొడుకు నడి రోడ్డు మీద నన్ను తిట్టి నా మొహం మీద కారిడోర్ వేసుకుని వెళ్ళిపోయాడు. ఇక నా కూతురైతే నన్ను గుమ్మం కూడా తొక్కొద్దంది. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు అని కాంచన అంటూ ఉంటే, నీకే చెప్పాలి, పక్కింటోళ్ళకో ఎదిరింటోళ్ళకి చెప్పుకోలేను కదా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని కాంచన అంటుంది. నేను నీ మెడలో తాళి కట్టాను, నీతో కాపురం చేశాను, మనిద్దరికి ఒక కొడుకు ఉన్నాడు, మనం కలిసి బ్రతికాం కాంచన. నా బాధ వినడానికి కూడా నీకింత ఇబ్బంది అయితే ఎలా? ఏది పూర్తిగా చెప్పనివ్వవు, ఏది పూర్తిగా అర్థం చేసుకోవు. నీ మెడలో తాళి కట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నువ్వు చెప్పిన మాట ఎప్పుడైనా కాదన్నానా? అవును, అన్నీ చెప్పే చేశారు. 2వ పెళ్లి చేసుకోవడం కూడా, కూతుర్ని కనడం కూడా అన్నీ నాతో చెప్పే ఇష్ట ప్రకారమే చేశారు అని కాంచన ఏడుస్తూ ఉంటుంది. మళ్ళీ మొదటికే వస్తున్నావు. సరే కాంచన, నేను అడగాలనుకున్నది సూటిగా అడుగుతున్నాను. నేను తప్పు చేశాను, అందరూ నన్ను క్షమించారు. కానీ గడిచిన కాలం వాతావరణంలోనే అందరూ నన్ను శిక్షించారు. గడిచిన కాలం వాతావరణంలోని మార్పు మనుషుల్లో కూడా మార్పు తీసుకొచ్చింది. కొట్టి తరిమేసిన మావయ్య గారు క్షమించారు, అల్లుడుగా అంగీకరించారు. నడి రోడ్డు మీద నన్ను తిట్టి నా మొహం మీద కారిడోర్ వేసుకున్న నా కొడుకు నన్ను క్షమించాడు, తండ్రిగా అంగీకరించాడు. చివరికి నా కూతురు కూడా నన్ను అర్థం చేసుకుంది. ఇంకా చాలా ఆపండి, మీ మనసులో ఉద్దేశం ఏంటో నాకు అర్థమైందో. నాతో కలిసి బతకాలనుకుంటున్నారు.
అవును కాంచన, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు అని శ్రీధర్ అంటూ ఉంటే, అది ఈ జన్మలో జరగని పని అని కాంచన అంటుంది. అరే, అందరూ నన్ను క్షమించి అంగీకరించినప్పుడు నువ్వెందుకు అంగీకరించలేకపోతున్నావు? ఎవరికి ఎలా సమాధానం చెప్తారో చెప్పుకోండి. నన్ను ఎవరైనా అడిగితే నాకు ఎలా సమాధానం చెప్పాలో బాగా తెలుసు. మీరింక బయలుదేరొచ్చు అని కాంచన అంటూ ఉంటే, నేను 2 విషయాలు నీతో మాట్లాడడానికి వచ్చాను. ఒకటి ఇది, మరి రెండోది అని కాంచన అడిగేసరికి, అది అడగాలంటే నా కొడుకు నీ కోడలు రావాలి. ఇప్పుడు నేనైపోయాను, తర్వాత వాళ్ళని అడుగుతారా? ఇది మన కథ కాంచన, దీంట్లో నువ్వు నేనే ఉంటాం. అది మనందరి కుటుంబం, అది మనందరి కథ. కుటుంబం అంతా ఉండాలి. వాళ్ళు రావడానికి టైం పడుతుంది. ఏం పర్లేదు కాంచన, నేను వెయిట్ చేస్తాను అని శ్రీధర్ అంటాడు. ఇక మరోవైపు కార్తీక్ మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటే దీప వచ్చి, ఇవన్నీ నీకెందుకు బావా, మొక్కలకి నేను నీళ్లు పోస్తాను కదా అని అంటూ ఉంటే, నువ్విప్పుడు కొంచెం పని తగ్గించుకో దీపా, నిన్ను నమ్ముకుని ఓ ప్రాణం లోపల ధైర్యంగా ఉంది. నువ్వు ఉరుకులు పరుగులు తగ్గించి సగం పనులు నాకు అప్పగించు అని కార్తీక్ అంటూ ఉంటే, నాకేమవుద్ది బావా, మా ఇద్దరిని జాగ్రత్తగా చూసుకోవడానికి నువ్వున్నావు కదా, నా మొగుడు బంగారు కొండ, వజ్రాలు మూట అని కార్తీక్ని పట్టుకుని దీప మురిసిపోతూ ఉంటే, ఎందుకో అని అంటాడు కార్తీక్. నా భర్తకి నేనంటే చాలా ఇష్టం అని దీప అంటూ ఉంటే, ఇంకా అని కార్తీక్ సంబరంగా ఇంకా ఇంకా అని అడుగుతూ ఉంటాడు. నన్ను ప్రేమగా చూసుకుంటాడు. ఎవరైనా ఏదైనా చేయాలని చూస్తే మాటలతోనే వాళ్ళ తాట తీసేస్తాడు. నిజం చెప్పు, నేను జోష్నతో మాట్లాడతాం నువ్వు చూసావు కదా దీప అని కార్తీక్ అడుగుతాడు. చూశాను బావా, అంతా విన్నాను అని దీప అనేసరికి, జోష్న కాలు అడ్డుపెట్టింది కదా అని కార్తీక్ అడుగుతాడు. నేను చెప్పానా బావా అని దీప అబద్ధం చెప్పేస్తుంది. చెప్పలేదు కాబట్టే ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాను. చెప్పుంటే వాషింగ్ మిషన్లో బట్టలు కాదు వాళ్ళిద్దరినీ వేసి ఉండేదాన్ని. అప్పుడు పారుకి జోష్నాకి పట్టిన మురికంతా వదిలిపోయి స్వచ్ఛంగా బయటికి వచ్చేశారు. వదిలే బావా అని దీప అంటూ ఉంటే, నిజం చెప్పాలంటే ఈ రోజున మన అదృష్టం బాగుంది అని కార్తీక్ అంటూ ఉంటే, ఇంతలో శివనారాయణ, ఈ మాట నిజం రా అమ్మ దీప, ఇప్పుడు నీకు ఎలా ఉంది? నాకేం కాలేదు పెద్దయ్య గారు అని దీప అంటుంది. కాకూడదనే కోరుకుంటున్నానమ్మా. ఎవరైనా నువ్వు పడడానికి కారణం ఎవరైనా అయ్యుంటే చెప్పమ్మా అని అంటూ ఉంటే, ఎవరి మీద అనుమానం లేదు ఆ తాతయ్య గారు, అయినా ఎవరి మీద అనుమానం పడాలి, అందరూ నా మేలు కోరుకునేవాళ్ళు కదా అని దీప అంటూ ఉంటే, అలా అనుకోవడం నీ మంచితనం దీప అని శివనారాయణ అంటాడు. మా డ్యూటీ అయిపోయింది, మేం బయలుదేరదాం అని కార్తీక్ అంటూ ఉంటే, జాగ్రత్తగా వెళ్ళిరండి అమ్మ, నువ్వు ఇంట్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి అని శివనారాయణ చెప్తాడు. ఇక అక్కడి నుంచి కార్తీక్ దీప వెళ్ళిపోతారు. ఇక మరోవైపు కాంచన శ్రీధర్ తోటి, వాళ్ళు లేట్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అని అనేసరికి ఇక శ్రీధర్, ఎందుకో కానీ ఆ భగవంతుడు నాకు ఓర్పు సహనం ఎక్కువగానే ఇచ్చారు కాంచన, కొన్నిటి కోసం నేను ఎంతకాలమైన ఎదురు చూస్తాను అని శ్రీధర్ అంటూ ఉంటే, కానీ మీకోసం ఎదురు చూసే వాళ్ళకి అంత ఓపిక ఉండదేమో అని కాంచన అంటూ ఉంటే, ఇంతలో కావేరి అక్కడికి వస్తుంది. ఇక కావేరిని చూసి కాంచన శ్రీధర్ ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.